So good evening, dear students of grade 10. Right now, in this session, we are going to discuss and solve one important problem that is related to the concept of midpoint. Okay, already in the previous video class session, we have discussed about section formula and the three different models from section formula like trisection, coordinates of point P, and finding out the ratio of m1 is to m2. ఓకే, అయితే ఈరోజు ఈ సెషన్లో మనం గత వీడియో క్లాస్లో మనం మిడ్ పాయింట్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం, అవునా కదా? అంటే ఒక 2 పాయింట్స్ అంటే ఏ x1y1 బి x2y2 ఈ రెండు పాయింట్స్కి మనకి మిడ్ పాయింట్ వాల్యూ కట్టాలి అంటే ఫార్ములా ఉంటుందని చెప్పుకున్నాం. x1 ప్లస్ x2/2 అలాగే y1 ప్లస్ y2/2 ఇది మనకి మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా అనమాట. ఇప్పుడు ఆ మిడ్ పాయింట్ని బేస్ చేసుకుని ఒక 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఒక 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్లీ మనకి ప్యారలోగ్రామ్ మీదే ఉంటాయి అన్నమాట. ఓకే, ప్యారలోగ్రామ్కి సంబంధించి 2 సమ్స్ ఉంటాయి మనకి కోఆర్డినేట్ జామెట్రీలో. ఆ 2 సమ్స్ కూడా మనం మిడ్ పాయింట్ని బేస్ చేసుకునే చేయాలన్నమాట. అంటే తొందరగా సింపుల్గా అయిపోతుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే సర్కిల్ యొక్క డయామీటర్ సెంటర్ ఒక అదర్ ఎండ్ ఇస్తాడనమాట. అది కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకే, రైట్ నో ఆ 3 మోడల్ సమ్స్ 3 సమ్స్ కూడా చేద్దాం. అందులో ఫస్ట్ సమ్ ఏంటంటే ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ 10 అండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే సమ్ ఏంటంటే ఎగ్జాంపుల్ నెంబర్ 10 ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ ఆఫ్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్. ఓకే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ జస్ట్ ట్రై టు అబ్జర్వ్ ద క్వశ్చన్. ఎగ్జాంపుల్ నెంబర్ 10 ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఓకే, సో ఇఫ్ ద పాయింట్స్ ఏ బి సి డి, ఏ యొక్క వెర్టిసెస్ వచ్చేటప్పటికి 6,1, బి యొక్క కోఆర్డినేట్స్ వచ్చేటప్పటికి 8,2 అండ్ సి యొక్క వెర్టిసెస్ వచ్చేటప్పటికి 9,4 అండ్ డి వచ్చేటప్పటికి p,3 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ అని చెప్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్యారలలోగ్రామ్ అన్న వర్డ్ కనబడిందంటే మిడ్ పాయింటే వాడాలి, తొందరగా అయిపోతుంది సమ్. ఓకే, అయితే ఇవన్నీ కూడా ఏబిసిడి ఈ 4 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 4 పాయింట్స్కి తగ్గ ఉన్నటువంటి కోఆర్డినేట్స్ కూడా ఇచ్చాడు అనమాట. అంటే x1y1 x2y2 x3y3 x4y4 ఇచ్చాడా లేదా? అయితే ఇప్పుడు వాటిలోంచి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పి వాల్యూ అడిగాడు. పి అంటే ఎక్కడుంది? పాయింట్ డి వద్ద ఉందనమాట. అంటే డిలో ఎక్స్ కోఆర్డినేట్ని పి అంటాం, అవునా కదా? వై కోఆర్డినేట్ అయితే 3 అవుతుంది. సో పాయింట్ డిలో ఎక్స్ కోఆర్డినేట్ వచ్చినప్పటికి పి, ఆ పి వాల్యూ కట్టమంటున్నాడు. సచ్ దట్ ఇవన్నీ ఏమవుతాయి అంటున్నాడు, ఏబిసిడి ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలలోగ్రామ్. అయితే డి వద్ద ఉన్నటువంటి పాయింట్ పిని అంటే పాయింట్ డి వద్ద ఉన్నటువంటి పి వాల్యూని కట్టమంటున్నాడు. ఒకసారి డయాగ్రామ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ప్యారలోగ్రామ్ తీసుకున్నాను. ఓకే, ఏ బి సి డి తీసుకున్నాను. ఏ 6,1 బి 8,2 వాడు ఇచ్చినటువంటి అన్ని ప్లేస్ చేశాను. ఏ బి సి డి ఇగోండి, సి వాల్యూ 9,4 అండ్ డి p,3. ఇక్కడ మనం ఉన్నటువంటి పిని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మీకు ఏం చెప్పాను, మిడ్ పాయింట్ ద్వారా వెళ్ళాలి అని చెప్పాను. దేనికి దేనికి మిడ్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉన్నాయి చూడండి, అవునా కదా? అంటే డయాగ్నల్ 1 వచ్చేటప్పటికి ఏసీ అండ్ డయాగ్నల్ 2 వచ్చేటప్పటికి బీడీ అనమాట. అంటే ఏసీ ఒక డయాగ్నల్, బీడీ ఒక డయాగ్నల్. అంటే ఈ 2 డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్గా రావాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను ఏంటండి, డయాగ్నల్ 1 అయినటువంటి ఏసీ అలాగే డయాగ్నల్ 2 అయినటువంటి బీడీ, అంటే ఈ 2 డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్స్. అంటే ఇక్కడ చూడండి, ఇగో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే ఏంటి, ఫస్ట్ డయాగ్నల్, అవునా కదా? అది ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. దేనికి? మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ అంటే సెకండ్ డయాగ్నల్. అంటే ఏసీ యొక్క మిడ్ పాయింట్ వచ్చి బీడీ యొక్క మిడ్ పాయింట్కి ఈక్వల్గా ఉండాలన్నమాట. అది మనకి బేస్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఏసీ ఆ 2 పాయింట్లు అంటే ఏ సి ఈ 2 తీసుకుంటాము. దానికి ఏం కట్టాలి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కట్టాలి. కట్టి పక్కన పెట్టి నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి, బి డి 2 తీసుకుంటాం. అంటే బి డి తీసుకుని మళ్ళీ దానికి ఏం కట్టాలి, మిడ్ పాయింట్ కట్టాలి. కట్టి ఆ 2 యొక్క మిడ్ పాయింట్స్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలన్నమాట. అది కాన్సెప్ట్. ఓకే, ఫస్ట్ చూసుకోండి ఏం కట్టాలి, ఏసీ యొక్క మిడ్ పాయింట్ అంటే ఏ యొక్క కోఆర్డినేట్స్ 6, 1 అంటే x1 y1. సి కోఆర్డినేట్స్ తీసుకోండి, సి ఏమున్నాయి 9,4 ఇగో 9,4 ఇవి x2 y2 అవుతాయి. అంటే x1 y1 x2 y2 ఏసీ. ఇప్పుడు ఏకి సికి ఏం కట్టబోతున్నాను, మిడ్ పాయింట్ కట్టబోతున్నా. ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. అర్థమైంది లేదా? ఇప్పుడు x1 ప్లస్ x2 అంటే 6 ప్లస్ 9/2 చూసుకోండి, ఇగో 6 ప్లస్ 9/2 రాసాను లేదా? అలాగే y1 ప్లస్ y2 అంటే 1 ప్లస్ 4/2 ఇగో 1 ప్లస్ 4/2.
6 ప్లస్ 9 ఎంత 15/2 వచ్చింది. అలాగే 1 ప్లస్ 4 ఎంత 5/2 వచ్చింది. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఎంత వచ్చాయి, ఎక్స్ కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 15/2, వై కోఆర్డినేట్ వచ్చేటప్పటికి 5/2. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏంటది, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కూడా కట్టాలన్నమాట. అది ఎలా కడతాం ఇప్పుడు చూడండి. మళ్ళీ ఏసీ అయిపోయింది. నెక్స్ట్ బి యొక్క కోఆర్డినేట్స్ తీసుకోండి. బి ఏంటి, ఇగో 8,2 అంటే ఇది x1 y1 అవుతుంది. డి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, p,3 అంటే x2 y2 అవుతాయి. అంటే ఇది x1 y1, ఇది x2 y2 అవుతాయి అనమాట. మళ్ళీ దీనికి ఏం కట్టాలి, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కట్టాలి. ఫార్ములా ఏంటి, x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 అంటే x1 ప్లస్ x2 అంటే 8 ప్లస్ p/2, ఇదిగోండి 8 ప్లస్ p/2, y1 ప్లస్ y2 అంటే 2 ప్లస్ 3/2, ఇదిగో 2 ప్లస్ 3/2. అంటే ఇప్పుడు ఫైనల్గా అబ్జర్వ్ చేయండి, 8 ప్లస్ p/2 అలాగే ఉంచి 2 ప్లస్ 3/2 ఏమవుతుంది 5/2 అవుతుంది. అంటే 8 ప్లస్ p/2, 5/2. ఇవి దేని యొక్క కోఆర్డినేట్స్, బీడీ యొక్క కోఆర్డినేట్స్. ఏసీ యొక్క కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి, ఇదిగోండి 15/2, 5/2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండింటిని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. ఇదిగోండి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కట్టాం, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కట్టాం, ఆ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాం. చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5/2 అంటే ఏసీలో వై కోఆర్డినేటు, బీడీలో వై కోఆర్డినేట్ ఈక్వల్గా ఉన్నాయి లేదా, ఇగో ఇక్కడ 5/2 ఉంది, అక్కడ 5/2 ఉంది. కాబట్టి అది పక్కన పెట్టి ఎక్స్ కోఆర్డినేట్స్ రెండు ఈక్వల్ చేయండి. ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఏమున్నాయి, ఇక్కడ 15/2 ఉంది. ఇగో 15/2 ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి 8 ప్లస్ p/2, అవునా. అంటే 15/2 షుడ్ బి ఈక్వల్ టు 8 ప్లస్ p/2. అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ చేస్తే 15 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ p మిగులుతుంది. ఇగో 15 ఈక్వల్ టు 8 ప్లస్ p మిగులుతుంది. pని అలాగే ఉంచి +8 ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది, -8 అవుతుంది. అంటే 15 - 8 ఈక్వల్ టు p అనమాట. 15 నుంచి 8 తీస్తే ఫైనల్లీ p వాల్యూ ఈక్వల్ టు 7. సో అదేగా మనం కట్టమంటున్నట్టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అంటే ఫైనల్లీ వీ గాట్ p వాల్యూ 7. ఎలా వచ్చింది ఒకసారి కాన్సెప్ట్ చూసుకుంటే, ఏసీ ఫస్ట్ డయాగ్నల్ తీసుకుంటాం, బీడీ సెకండ్ డయాగ్నల్ కింద తీసుకుంటాం. ఏసీ యొక్క మిడ్ పాయింట్, బీడీ యొక్క మిడ్ పాయింట్ రెండు విడివిడిగా చేసి ఆ చేసినటువంటి వాల్యూస్ రెండు కూడా ఈక్వల్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చేద్దాం. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.